సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు కార్మికుల సొంతింటి కల అమలుకు కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా RG1 GDK 11 ఇంక్లైన్ గనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బాయిబాట కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మేయర్ అనిల్ కుమార్ తో పాటు INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కార్మికులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపించాలని గడ్డం వంశీ కార్మికులను అభ్యర్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లోని వారు మాట్లాడుతూ దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడీ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డబ్బులు సంపాదించుకునేందుకు రాజకీయంలోకి రాలేదని, కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసేందుకే మీ ముందుకు వచ్చానని వంశీ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మీ కుటుంబ సభ్యుడిలాగా ఆదరించి గెలిపించాలని కోరారు. గడ్డం వంశీ ఆశీర్వదించాలని ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకుంటాము. నా పూర్తి విశ్వాసం నన్ను భారీ గెలిపించే విధంగా ఈసారి వంశీ గారిని కూడా గెలిపిస్తారని చెప్పి మాట ఇచ్చినారు. ఇలా కార్మికుడు మాట ఇస్తే మాట తప్పడు. పూర్తి విశ్వాసం ఇలా తెలంగాణ మోసం చేసిన BRS పార్టీని దేశంలో సింగరేణి అమ్మడానికి ప్రధాన పాత్ర వహించిన BJPని రెండింటి కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణిని కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇలా కార్మికులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, సింగరేణిని కాపాడినటువంటి తీరు, ఇలా PF ESI ఏదొచ్చినా వాళ్ళ యొక్క సహకారంతో తర్వాత మొన్న మళ్ళీ కొత్త భావాలు చేస్తాం. చాలా 2000 మంది వరకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదే మాదిరిగా చనిపోయిన కార్మికులు ఉంటే ₹1 కోటి పెన్షన్, కాంట్రాక్ట్ కార్మికుడికి 25 లక్షల రూపాయలు, దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని రకాల వేతనాలు ఏదైతే వాళ్ళ డిమాండ్ను దాని మీద కూర్చునేదానికి ఈ కోడ్గా ఆగానే చేస్తామనేటువంటి ఒక మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాట, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారి మాట మీద నమ్మకంతో ఈ కార్మికులందరికీ ఉంది. నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా భారీ మేరతో గెలుస్తాం. మైన్స్కి రావడం జరిగింది. కార్మికులందరినీ పూర్వంగా కలవడం జరిగింది. గతంలో కాకా వెంకటస్వామి గారు కార్మికులకు ఉన్న 70 సంవత్సరాల అనుబంధం ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పి అందరు కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చేసిన పని 450 కోట్లు వడ్డీ లేని రుణం కూడా అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పించడం జరిగింది. దాని ద్వారా దాదాపు 1 లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది. అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు ఖచ్చితంగా కొత్త బాయిలు ఓపెన్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి సింగరేణి కార్మికుల సోదరులకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బాయిలు క్లోజ్ చేయడం జరిగింది. కొత్త బాయిలు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు కేవలం రామగుండం ప్రాంతంలో 13,000, మొత్తం పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో కార్మికులు కేవలం 30,000 ఉద్యోగాలే ఉన్నాయని చెప్పి చాలా బాధాకర విషయము. అందుకని ఖచ్చితంగా కొత్త బాయిల కోసము పోరాడి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించి సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడే జనక్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ స్కీమ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది సింగరేణి కార్మికుడికి మన జరిగితే ₹1 కోటి వరకు ఇన్సూరెన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది.